మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఐఐటిలోని విద్యార్థి అయితే మరణించిన విషయాన్ని తెలుసుకుని హుటాహుటిగా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి న్యాయం చేస్తామంటే అయితే మాట ఇచ్చారు. అయితే ఒక్కసారి విద్యార్థులు ధర్నా చేస్తున్నప్పుడు కూడాను విద్యార్థులందరూ మాకు సమానంలే, చట్టం పని దృష్టిలోని ఎవరు తప్పు చేసినా శిక్షిస్తామంటూ వెంటనే మన డిఎస్పీ గారు అయితే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులకి తల్లిదండ్రులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆయన మాటలు తెలుస్తాను. సార్ నమస్తే. ఈరోజు విద్యార్థి చనిపోయాడు. ఆ చావుకి కారణం తను ఏంటంటే ఆత్మహత్య, మార్కులు తక్కువ అని కొంతమంది చెప్తుంటే విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడాను ఒక 9 మంది సీనియర్లు రాత్రి వాళ్ళకి 11 నుంచి 2 వరకు కూడాను వాళ్ళని చిత్రహింసలు పెట్టడం బట్టే ఈరోజు ఆ చావు అంటున్నారు. సో దాని మీద మీరు ఇప్పుడు చావు ఏంటి అన్నది మనం అప్పుడే డిసైడ్ చేయలేమండి. దాంట్లో దర్యాప్తులో భాగంగా జరుగుతుంది. ఇప్పుడు దర్యాప్తులో ఉంది. ముందుగా ఒక 3rd ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ఆశతో, అందులో వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఒక ఆటో ఏదైనా ఇస్తారు కదా, ఆయన ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా చాలా ఆశలు ఉంటాయి. కుర్రోడు ఏదో 3rd ఇయర్కి వచ్చాడు, 4th ఇయర్ అయిపోతుంది, 5th ఇయర్ 6th ఇయర్ అయిపోతే మంచి భవిష్యత్తు ఉంటుందని. అటువంటి కుర్రోడు చనిపోవడం బాధాకరం. వాళ్ళకి తల్లిదండ్రులకి మా యొక్క ప్రగాఢ సానుభూతి. బట్ ఆయన చనిపోవడానికి గల కారణాలని మేము తప్పకుండా విశదీకరిస్తాం. కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించడం జరుగుతుందండి. ఇందులో ఎటువంటి ములాజేం లేదు, మొహటం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నది చదువుకోవడానికి, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, లేకపోతే తన్నుకోవడానికి కాదు కదా. వాళ్ళ అందరి తల్లిదండ్రులు అలాగే పంపించారు ఇక్కడికి. బట్ ఏదో ఉండొచ్చు, మన చిన్న చిన్న మాట పట్టింపు ఉండొచ్చు, ఏదో మనస్పర్ధలు ఉండొచ్చు. దాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ ఎవరికాలు నేను ఇదని చెప్పేసి మొనార్కిజం లాగా ఒక కుర్రోని రాత్రిపూట కొట్టడం అనేది అతను మానసిక క్షోభ గురి చేయడం తప్పు. దాని మీద కంప్లైంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మా సిఐ గారు పర్సనల్గా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మేమంతా కూడా మానిటరింగ్ చేస్తున్నాం. తప్పు చేసిన ప్రతి వ్యక్తిని చట్టం ముందు నిలబెడతాం, చర్య తీసుకుంటాం. అదేవిధంగా విద్యార్థులందరికీ మీరు ఇచ్చినటువంటి ఒక సందేశం అంటే ఇటువంటివి ఒక చిన్నవి అంటే కొట్టడం కావచ్చు, ఏదైనా మనస్పర్ధలు అయితే వారు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న ఇలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు ఈరోజు చాలా క్షోభ అయితే మిగులుతుంది. విద్యార్థులందరికీ మీరు ఇచ్చినటువంటి ఒక మెసేజ్ ఏం లేదండి. ఎంతో మెరిట్ మీద ఇక్కడికి వచ్చారు. 10th క్లాస్లో వాళ్ళు కష్టపడి చదువుకుంటే వచ్చిన మార్క్ బేస్ మీద ఇచ్చారు తప్ప మేనేజ్మెంట్ కోట సీట్లు కాదు ఇక్కడ. అంటే అందరూ తెలివైన వాళ్ళే. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా అద్భుతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తే. మరి ఆ తల్లిదండ్రులు ఇక్కడ పంపించిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని కళలు ఉంటాయి. వీళ్ళు కూడా బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగాలు రావాలా, వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని ఆలోచన ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు విద్యార్థులందరూ ఒకటే, దయచేసి ఆవేశాలకు ఉండకూడదు. ఏ పొరపాటు మీ క్యాంపస్లో జరిగినా మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది. మేనేజ్మెంట్ తెలియపరచాలా. వారు చర్య తీసుకోకపోతే దగ్గరలోనే మా పోలీస్ స్టేషన్ ఉంది. మాకు తెలియపరిచినా మేనేజ్మెంట్ తప్పులున్నా మేము సరిదిద్దాం. మేము లాస్ట్ టైం కూడా వచ్చాం. కొన్ని రూమ్స్ బాగాలేవు. లాస్ట్ టైం ఒక అతను పైనుంచి పడిపోయాడు, అప్పుడు కూడా మేము వచ్చాం. అన్నిట్లో సెట్ చేయాలని చెప్పాం. మేనేజ్మెంట్ మార్పులు చేసింది. ఫుడ్ అంతా బాగుందని ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు. క్యాంపస్ కూడా నీట్గా పెట్టుకోమన్నాం. ఎందుకంటే మంచి వాతావరణం ఉన్నప్పుడు మన మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. మంచిగా చదువుకోవడానికి మనం ఇక్కడ క్లైమేట్ క్రియేట్ చేయాలి. సో స్టూడెంట్స్ అందరూ తెలివైన స్టూడెంట్స్ కాబట్టి వారు బాగా చదువుకోవాలి. ఏదన్నా ఇక్కడ చిన్న ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా మేనేజ్మెంట్ దృష్టికి వాళ్ళ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుని చెప్పాలా ఫ్యాకల్టీకి. వాళ్ళు అక్కడ కూడా మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు చట్టపరంగా ఏమైనా తీసుకోవాల్సిన చర్యలు ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తే మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. చూశారు కదా. సో చట్టం దృష్టిలో అందరూ సమానులే అంటూ ఇక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చట్టం దృష్టిలో శిక్షిస్తామంటూ ఈ విద్యార్థికి ఇప్పుడు ఎవరైతే ఈరోజు మరణించినటువంటి విద్యార్థికి న్యాయం చేస్తారంటూ పోలీసు వారు కూడాను హామీ ఇవ్వడంతో విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడాను కొంత శాంతించడం జరిగింది. అయితే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.